పొరుగు రాష్ట్రంలోని ఒక మీడియా హౌస్లోకి పోలీసులు ఎంటర్ అయి నోటీసులు ఇవ్వడం చంద్రబాబు చేస్తున్న తప్పులకు పరాకాష్ట అన్నారు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో జరిగిన పాత్రికేయుల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన పోరాడి సాధించుకున్న తెలంగాణపై ఆధిపత్యం చలాయించాలని చూస్తే మరోసారి ఉద్యమిస్తామన్నారు. మీడియా స్వేచ్ఛకు హరించాలని చూసినా ఊరుకోమని హెచ్చరించారు. ఇది జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే ఏదైతే ప్రధానమైన విషయము అవినీతికి పాల్పడ్డారో, అవినీతికి పాల్పడుతూ బహిరంగంగా దొరికినారో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒకటి వెంట ఒకటిగా అనేక తప్పులు చేసుకుంటూ వస్తున్నారు. ఆ తప్పులలో పరాకాష్ట పొరుగు రాష్ట్రంలో ఉన్న ఒక మీడియా హౌస్లోకి వెంటర్ అయ్యి నోటీసులు ఇచ్చి వెళ్ళిపోవడం అనేది, దీన్ని ఈ రకంగా చూడాలి. రెండో విషయం ఏమిటంటే ఇది పత్రికా స్వేచ్ఛకు విరుద్ధమైంది, వ్యతిరేకమైంది కాబట్టి అట్లాగే ఒక సెన్సిటివిటీస్ తెలంగాణ ఒక రాష్ట్రాన్ని పోరాట సాధించుకున్న రాష్ట్రంలోకి వచ్చి వెళ్ళిపోయినాడు ఆయన పోలీస్ ఆఫీసర్. రెచ్చగొట్టింది చంద్రబాబు స్వయంగా. ఈ రెచ్చగొట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడున్న శాంతి భద్రతలను భంగం చేయాలని చంద్రబాబు భావిస్తున్నాడు కాబట్టి. కానీ మనం తెలంగాణ ఒక పోరాట వారసత్వం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి 14 సంవత్సరాలు శాంతియుతంగా పోరాటం చేసిన వాళ్ళం కాబట్టి మనం ఇవ్వల కూడా సంయమనంతో వ్యవహరించడం. ఎందుకంటే మన స్వభావంలో ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉన్నది, చంద్రబాబు స్వభావంలో కుట్రల స్ఫూర్తి ఉంది. ఈ కుట్ర ఆయన వ్యక్తిగతమైంది, అది ఆయన తెలుసుకోవాల్సిన విషయం. ఇంతకీ వాట్ ఐఎమ్ సేయింగ్ అని చెప్తున్నాడు కానీ ఆయన సే చేసింది నిజమా కాదో చెప్పడం లేదు. మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అనేది చెప్తున్నాడు కానీ ఆ మన వాళ్ళు ఏం బ్రీఫ్ చేసినాడో చెప్పినాడు, అన్ని హామీ ఇచ్చినాడు ఆయనకి. ఇది బహిరంగంగా ఒక అవినీతిని బయట పెట్టడం, దానికి నేను టీ న్యూస్ని అభినందిస్తున్నా. టీ న్యూస్ కాదు, ప్రధానంగా తెలంగాణ మీడియానంతా అభినందిస్తున్నాను. ఇప్పటికి వస్తున్న వార్తలను బట్టి ఒక 150 కోట్ల రూపాయలు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఉపయోగించినాడు అనేది. ఒక ఎమ్మెల్సీ ఎన్నికలలో తనకు ఏమీ ఉపయోగపడి రాజకీయంగా పెద్దగా ప్రయోజనం లేని ఎమ్మెల్సీ కొనుగోలులో 5 కోట్ల రూపాయలు ఆఫర్ చేసిన చంద్రబాబు నాయుడు 150 కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ ఎమ్మెల్యేలను కొని వచ్చిన తెలంగాణ ఒక సఫల ప్రయోగం కాదు విఫల ప్రయోగం అని చెప్పడానికి ఒక బ్రాడ్ కుట్రలో భాగంగా ఇదంతా చేస్తున్నాడు. నిజానికి ఆయన ఢిల్లీలో మాట్లాడింది కానీ ఇక్కడ మాట్లాడింది కానీ ఒకదానికొకటి పొంతనలేని అనేక తప్పులు చేస్తూ చివరికి మీడియా స్వేచ్ఛను కూడా హరించే ఈ తప్పుకి తెలంగాణ జర్నలిస్టులు తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. దీన్ని ఎంతవరకైనా ఎదుర్కొంటాం. ముందుగా ఆ నోటీసులు విత్డ్రా చేసుకోండి, లేదా విత్డ్రా చేసుకునే వరకు ఉద్యమం నడుస్తుంది. మేము ఒక హెచ్చరిక చేస్తున్నాం, మా రాష్ట్రంలో శాంతి భద్రతలను భంగం చేయడానికి ఏ 8 స్ఫూర్తి అని చెప్తున్నారో అట్లాంటి పరిస్థితులను భంగం చేయడానికి ప్రయత్నిస్తే ఖబర్దార్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కానీ మంత్రులకు కానీ వాళ్ళు మాట్లాడుతున్న తీరుకు కానీ మా ఓపికకు కొన్ని హద్దులు ఉంటాయి. జాగ్రత్త, తెలంగాణ జర్నలిస్టులతో గోక్కోవద్దు, పెట్టుకోవద్దు, మీరు దెబ్బతింటారని హెచ్చరిక చేస్తూ సెలవు. థ్యాంక్ యూ.